సనాతన ధర్మమే మా లక్ష్యంగా ముందుకు సాగుతామని రాష్ట్రీయ హిందూ వాహిని సంఘం మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు రుద్రరాజు శ్రీదేవిరాజు పేర్కొన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో శుక్రవారం మీడియా ముందు ఆమె మాట్లాడుతూ హిందూ ధర్మాన్ని కాపాడుకునే కోణంలో తమ సంస్థ ద్వారా ఎవరు వచ్చినా అందరినీ కలుపుకుని పోతామని తెలియజేశారు. ఇలా వచ్చిన వారిలో రాష్ట్ర యువ అధ్యక్షురాలిగా సంగం రాజు అశ్విని వర్మ, రాష్ట్ర అధ్యక్షులుగా వీరనాగ మల్లయ్య, జిల్లా సహాయ కార్యదర్శిగా గుండ్రాజు వెంకటేశ్వర్లు తదితరులకు పదవులు కట్టబెట్టి హిందూ ధర్మాన్ని కాపాడే దిశలో ముందుకు నడుస్తున్నామని అన్నారు. ఈ నెల 5వ తేదీ హైదరాబాద్ లో జరగబోయే హిందూ సభ కార్యక్రమానికి తామంతా తరలి వెళ్తున్నామన్నారు. అలాగే ఈ నెల 19వ తేదీ డెహ్రాడూన్ మరియు శ్రీశైలంలో జరగబోయే కార్యక్రమాలను కూడా విజయవంతం చేస్తామని తెలియజేశారు. ఈ మీడియా సమావేశానికి సుకుమార్ రాజు అధ్యక్షత వహించారు. ప్రపంచవ్యాప్తంగా కూడా ఎవరైనా ఆధ్యాత్మిక భావాలతో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా సనాతన ధర్మం కోసం పాటుపడతాము, ధర్మం ప్రతి ఒక్క మనిషిలోకి తీసుకెళ్తాము. మన హిందూ ధర్మం గురించి ప్రతి ఒక్క దగ్గర దేశవ్యాప్తంగా ప్రచారం చేసేదానికి ఎవరు ముందుకు వచ్చినా కూడా ఈ కమిటీలో తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఈ నెలలో 8వ తారీఖు శ్రీశైలంలో ఒక మీటింగ్ జరుగుతుంది, ఆధ్యాత్మిక మీటింగ్ ఒకటి జరుగుతుంది. ఆ తర్వాత ఈ నెలలోనే మళ్ళీ 19వ తారీఖు డెహ్రాడూన్లో మళ్ళీ ఒక సాధువులు, సన్యాసులు, అలాగే ఆధ్యాత్మిక భావాలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ కమిటీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా నేషనల్ లెవెల్లో అందరూ కూడా వచ్చి ఈ కమిటీకి ఫ్యూచర్లో రాముడి మన తిరుపతి నుంచి అయోధ్యకి రథయాత్ర ఎలా ప్రారంభమవుతుంది దాని పూర్వపరాలు ఆ రోజు డెహ్రాడూన్లో చర్చించడం జరుగుతుంది. ప్రధానంగా రాష్ట్రీయ హిందూ వాహిని సంఘటన అయోధ్య కేంద్రంగా ఏర్పాటైంది 6 నెలల క్రితం. దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలోనూ కమిటీలు ఏర్పాటు చేసి ఈ ఆధ్యాత్మిక భావాలను, సనాతన ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేయడం కోసం, అంటే క్షేత్రస్థాయిలో ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి చేరే విధంగా చేయాలనే సంకల్పంతో ఏర్పాటైంది. ఏ పార్టీలకు అతీతంగా ఈ సంస్థ యొక్క ఎజెండా ఒకటే, ఆధ్యాత్మిక భావాలను, సనాతన ధర్మాన్ని, హిందూ భావజాలాలను క్షేత్రస్థాయిలో తీసుకెళ్లడం. తర్వాత తిరుపతి కేంద్రంగా ఈ మార్చి మాసంలో ఈ శ్రీరామ రథయాత్రను ప్రారంభించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా యోగి ఆదిత్యనాథ్ గారిని ఆహ్వానించడం జరిగింది. అలాగే ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని, రేవంత్ రెడ్డి గారిని కూడా ఆహ్వానించడం జరుగుతుంది. వీరితో పాటు 2 రాష్ట్రాల గవర్నర్లు, సభాపతులు, ఉపసభాపతులు వీళ్ళందరూ కూడా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి శ్రీలంక ప్రధాని, మారిషస్ ప్రధానిని కూడా ఆహ్వానించడం జరుగుతుంది. వారు కూడా వస్తారు.